ఐబొమ్మ రవి ఎవరు? పైరసీ సామ్రాజ్యనేతగా ఎలా ఎదిగాడు? ఐబొమ్మ రవి అసలు పేరు ఇమ్మంది రవి. గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ఒక పేరు. ఇతను కేవలం ఒక పైరసీ వెబ్సైట్ నిర్వాహకుడు కాదు, సాంకేతిక పరిజ్ఞానంపై పట్టున్న ఒక మాజీ జర్నలిస్ట్. ఐబొమ్మ వెబ్సైట్ను రవి ఎలా ప్రారంభించాడనే విషయంపై స్పష్టత లేనప్పటికీ అతను తన వైవాహిక జీవితంలో ఎదుర్కొన్న అవమానాలే కారణంగా తెలుస్తుంది. డబ్బు సంపాదించలేకపోతున్నావనే భార్య, అత్త సూటిపోటి మాటలు అతన్ని త్వరగా డబ్బు సంపాదించే దిశగా పురికొల్పాయని కొన్ని కథనాలు చెబుతున్నాయి. మొదట్లో ఈఆర్ ఇన్ఫోసిస్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓగా పనిచేసిన రవి ఆ తర్వాత పైరసీ రంగంలోకి అడుగుపెట్టాడు. ఈజీ మనీ సంపాదించడం లక్ష్యంగా పైరసీని ఆప్షన్గా ఎంచుకున్నాడు. కేవలం 6 ఏళ్లలో పైరసీ, బెట్టింగ్, గేమింగ్ యాప్ల ప్రమోషన్ల ద్వారా కోట్ల రూపాయలు అక్రమంగా కూడబెట్టాడు. పైరసీ ద్వారా 20 కోట్లు, 100 కోట్లు సంపాదించడాని రకరకాల వార్తలు వస్తున్నాయి. అసలు ఐబొమ్మ రవి ఎలా దొరికాడు? అత్యంత గోప్యత, ఓవర్ కాన్ఫిడెన్స్ మరియు పోలీసులకు సవాలు విసరడం లాంటి విషయాలే ఐబొమ్మ రవిని జైలు పాలవడానికి కారణాలుగా తెలుస్తుంది. నెదర్లాండ్, కరేబియన్ దీవుల్లో ఉంటూ ఎంతో సీక్రెట్ లైఫ్ లీడ్ చేసేవాడు. అతన్ని పట్టుకోవడం పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. హైదరాబాద్కు రాక అతన్ని పట్టించిందా? రవి తన భార్యతో ఉన్న వ్యక్తిగత విభేదాలు, విడాకుల ప్రక్రియ కారణంగా రహస్యంగా కెన్యా నుంచి హైదరాబాద్కు వచ్చాడని మొదట కొన్ని వార్తలు వచ్చాయి. అయితే సైబర్ క్రైమ్ పోలీసులు చెప్పిన వెర్షన్ వేరే. రవిని ట్రాప్ చేయడానికి పోలీసులు అతని స్నేహితుడు నిఖిల్ ద్వారా ప్రయత్నించారు. అయితే రవి దొరికిపోవడానికి ప్రధాన కారణం అతని ఓవర్ కాన్ఫిడెన్స్. అసలు ఐబొమ్మ రవి ఎలా దొరికాడు? ఐబొమ్మ డొమైన్ హోస్టింగ్కు సంబంధించి సైబర్ ఇన్స్పెక్టర్ పెట్టిన ఈమెయిల్కు రవి స్వయంగా బదులివ్వడం, మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని తిరిగి ప్రశ్నించడంతో పోలీసులు అతనిపై దృష్టి సారించారు. అయితే తర్వాత మామ హైదరాబాద్ వచ్చా, కలుద్దామని రవి తన స్నేహితుడికి పంపిన ఒకే ఒక్క మెసేజ్ ఆధారంగా 3 నెలల నిఘా తర్వాత కూకట్పల్లిలో పోలీసులు రవిని అదుపులోకి తీసుకున్నారు. రవి భార్య సమాచారం ఇచ్చిందనే వార్తను పోలీసులు ఖండించడం విశేషం. పోలీస్ కస్టడీలో రవి ఏం చెప్పాడు? రవిని పోలీసులు 5 రోజుల కస్టడీలోకి తీసుకుని విచారించారు. మొదట్లో పొంతనలేని సమాధానాలు ఇస్తూ ముప్పు తిప్పలు పెట్టినా ఆధారాలు చూపడంతో పోలీసులకు సహకరించినట్లు సమాచారం. ఇమ్మంది రవితోనే ఐబొమ్మ, బప్పన్ టీవీ వెబ్సైట్లను పోలీసులు షట్డౌన్ చేయించినట్లు కూడా తెలిపారు. ప్రెస్ మీట్లో కీలక విషయాలు పోలీసులు తెలిపారు. సైబర్ క్రైమ్ అడిషనల్ సిపి శ్రీనివాస్ మీడియాకు వివరాలు వెల్లడిస్తూ రవి సాంకేతిక పరిజ్ఞానంపై పట్టున్నప్పటికీ ఈజీ మనీ కోసం పైరసీ చేశాడని, గేమింగ్, బెట్టింగ్ యాప్స్ ద్వారా 20 కోట్లు సంపాదించాడని తెలిపారు. రవి వద్ద 50 లక్షల మంది డేటా ఉన్నట్లు కూడా సిపి సజ్జనర్ పేర్కొన్నారు. ఐబొమ్మ రవికి ప్రజల నుంచి ఆదరణ ఎందుకు వస్తుంది? సినిమా టికెట్ల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకపోవడమే ఐబొమ్మ రవికి ప్రజల నుంచి ఆదరణ రావడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. సినిమా టికెట్ల ధరలు ఆకాశానంటున్నాయి. ఫ్యామిలీతో థియేటర్కి వెళ్లే పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో ఐబొమ్మ రవి చేసింది ముమ్మాటికే న్యాయమైందని సామాన్యులు చెబుతున్నారు. కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్సీ తీన్మర్ మల్లన్న సైతం రవిని దమ్మున్నాడంటూ మద్దతిచ్చి సినిమా టికెట్ల అధిక ధరలపై మండిపడ్డారు. ఐబొమ్మ రవి అరెస్టుపై సినీ ప్రముఖులు సైతం స్పందించారు. ఐబొమ్మ రవి అరెస్టుపై సినీ పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది. రవి అరెస్టుపై సంతోషం వ్యక్తం చేస్తూ వేల మంది కష్టాన్ని ఒక్కడే దోచేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైరసీపై పోరాటంలో సిపి సజ్జనర్ చొరవను అభినందించారు చిరంజీవి, పవన్ కళ్యాణ్. దమ్ముంటే పట్టుకుండే అన్నోడిని పట్టుకున్నారు అని సిపి ఆనంద్ ట్వీట్ చేశారు. రామ్ గోపాల్ వర్మ సైతం ఐబొమ్మ రవి మద్దతుదారులపై విమర్శలు గుప్పించారు. ఐబొమ్మ రవికి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? పైరసీ, సైబర్ నేరాలు వంటి వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించి చంచల్గూడ జైలుకు తరలించింది. ఈ కేసులో చట్ట ప్రకారం రవికి తగిన శిక్ష పడే అవకాశం ఉంది. ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలని అనడం చట్ట వ్యతిరేకం. చట్టాన్ని అతిక్రమించిన ఎవరికైనా న్యాయ వ్యవస్థ ద్వారానే శిక్ష పడాలి. అయితే రవి అరెస్ట్ అయినప్పటి నుంచి మరికొన్ని పైరసీ వెబ్సైట్లు నడుస్తూనే ఉన్నాయి. వాటి నిర్వాహకులను కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మరి ఐబొమ్మ రవి అరెస్టుపై మీరేమంటారు? కామెంట్ చేయండి.